ఇప్పుడు ఎక్కడ చూసినా ఎంటర్టైన్మెంట్ కోసం ఓటీటీ వైపే చూస్తున్నారు ప్రేక్షకులు. ఇందులో కావాల్సిన కంటెంట్ని సెలెక్ట్ చేసుకొని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్లోనే వీటిని ఎక్కడ పడితే ఎక్కడ చూసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా సూపర్ నేచురల్ పవర్స్లో నడుస్తుంది. స్టోరీ ముందుకు వెళ్లే కొద్దీ ట్విస్టులు, సస్పెన్స్తో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తుంది. ఈ మలయాళం మూవీ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళ్లే ముందు ఈ వీడియోని ఒక లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మూవీ స్టోరీ ఏంటి భయ్యా అంటే, కేరళలో ఒక రియాలిటీ టీవీ షో షూటింగ్ సమయంలో 5 మంది వ్యక్తులు అనుమానాస్పదంగా చనిపోతారు. రియాలిటీ షోలో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో భయంకరమైన పాడుబడిన ఇంటిలో జరుగుతూ ఉంటుంది. హెల్పింకీలో ఉన్న ఒక రామన్ పెరుమాళయన్ అనే ఒక పార్మనల్ ఇన్వెస్టిగేటర్ ఈ కేసులో అనుమానాస్పద మరణాలను దర్యాప్తు చేయడానికి కేరళకు వస్తాడు. పెరుమాళయన్ బాజీ ప్రియురాలు ఈ రియాలిటీ షో నడుపుతూ ఉంటుంది. ఇందులో ఆమె భర్త కూడా చనిపోయి ఉంటాడు. ఈ ఇంట్లో ఒక దుష్ట దేవత ఆవహించి ఉన్నట్లు ఆ ప్రాంతంలో నివసించే వాళ్ళు చెబుతుంటారు. రామన్ పెరుమాళయన్ తన తెలివితేటలను ఉపయోగించి ఈ మరణాల వెనుక ఉన్న అతీంద్రియ రహస్యాలను ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. చివరికి ఆ మరణాలకు కారణం రామన్ పెరుమాళయన్ కనిపెడతాడా, మరెవరైనా ఈ హత్యలు చేశారా, అతీంద్రియ శక్తుల వల్ల రామన్కు ఏమైనా సమస్యలు వస్తాయా అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ మలయాళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీని మిస్ కాకుండా చూడండి. ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్ మూవీ పేరు వచ్చేసి వడక్కన్. ఈ మూవీ అనేది జానపద కథల ఆధారంగా తెరకెక్కింది. ఈ స్టోరీ రామన్ పెరుమాళయన్ అనే పార్మనల్ ఇన్వెస్టిగేటర్ చుట్టూ తిరుగుతుంది. అతను హెల్పింకీలో నివసిస్తాడు. ఆత్మల మనసులో జన్మిస్తాయని నమ్ముతుంటాడు. అతీంద్రియ శక్తులను హైలైట్ చేస్తూ చివరి వరకు సస్పెన్స్తో ఈ మూవీని ఉత్కంఠంగా తెరకెక్కించారు. ఈ మూవీ అనేది 2025 మార్చి 7న థియేటర్లో విడుదలైంది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ మీకోసం వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.